నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అర్థం చేసుకుంటే కోపం కూడా అర్థవంతమైనది, అపార్థం చేసుకుంటే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదవుతుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు చిన్న. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు చిన్న రామ్ గోపాల్ వర్మ చేసిన శివ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి అటు హీరోగా ఇటు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా చేసిన అనుకున్నంత సక్సెస్ని అందుకోలేక స్మాల్ స్క్రీన్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇదిలా ఉంటే నవంబర్ 23న తన రెండో కూతురు భావనకి అవినాష్ అనే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడంతో నటుడు చిన్న చాలా రోజుల తర్వాత మీడియాలో కనిపించాడు. కానీ ఆ పెళ్లి పిక్స్ ని చూసిన వారంతా అమ్మాయి కన్నా అబ్బాయి వయసులో చాలా చిన్నవాడిలా కనిపిస్తున్నాడని, ఆ అమ్మాయికి తమ్ముళ్లా ఉన్నాడనే వార్తలు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. అసలు చిన్న సినీ కెరియర్ ని తొక్కేసిందెవరు? అతని మేనమామ మాజీ ముఖ్యమంత్రి అయిన చిన్న రాజకీయాల్లో ఎందుకు ఎదగలేకపోయాడు? నిజంగానే భావన కంటే అవినాష్ చిన్నవాడా అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫోక్స్, మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఆరుగుంట జితేంద్ర రెడ్డి అలియాస్ చిన్న. ఇతను 1965 జనవరి 1న ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక భూస్వామి కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామచంద్రారెడ్డి, తల్లి రాజేశ్వరమ్మ. ఇతనికి ముగ్గురు అన్నాదమ్ముళ్ళు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి నెల్లూరులో ఒకవైపు ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేస్తూ మరోవైపు వ్యవసాయం చేస్తూ కుటుంబానికి ఏ లోటు లేకుండా పోషించేవారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 12వ ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్ జనార్దన్ రెడ్డి గారి చెల్లెలు రాజేశ్వరమ్మని గవర్నమెంట్ జాబ్ లో ఉన్న రామచంద్రారెడ్డికిచ్చి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 పిల్లలు కూడా జన్మించారు. అలా పిల్లలు పుట్టాక ఆర్థికంగా మరింత కలిసి రావడంతో రామచంద్రారెడ్డి నెల్లూరులో ఒక మూవీ థియేటర్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే చిన్న తన స్కూలింగ్ ని వాకాడులోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. అలా ఇతను చదువుల్లో చురుగ్గా ఉన్నప్పటికీ తరచూ థియేటర్స్ కి వెళ్లి మూవీస్ చూస్తూ ఎక్కువ టైం అక్కడే స్పెండ్ చేయడంతో ఇంటర్లో ఫెయిల్ అయినా తనకి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. అలా ఒక దశలో కొన్ని అనివార్య కారణాల వల్ల వీరి థియేటర్ని మూసేయడంతో చిన్న అప్పటి నుండి చెన్నైకి వెళ్లి సినిమాల్లో తన లక్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. దీంతో తన తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్ళొద్దని, అవి మనకి సెట్ అవ్వవని చిన్నాని కన్విన్స్ చేసి వ్యవసాయ పనుల్లో బిజీ చేశారు. అలా 3 సంవత్సరాలు వ్యవసాయంలోనే కాలం గడిపిన చిన్న మనసంతా సినిమాల వైపే ఉందని గ్రహించిన తన తండ్రి చిన్నాని హైదరాబాద్కి పంపి మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్సులో జాయిన్ చేపించాడు. అలా తనకి ఫైనాన్స్ మరియు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో ఆ ఫిలిం ఇన్స్టిట్యూట్ ఓనర్ అయినవి మధుసూదన్ రావు చిన్నపై ఎక్కువ శ్రద్ధని చూపించి తనకి అన్ని రంగాల్లో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలా 6 నెలల కోర్సులో చిన్న గోల్డ్ మెడల్ని సాధించడమే కాకుండా మధుసూదన్ రావు డైరెక్షన్లో ఆత్మకథ అనే మూవీలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. కానీ ఆ మూవీకి చిన్న తండ్రి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేనని తేల్చి చెప్పడంతో చిన్నాని హీరోగా తీసేసి అందులో ఒక చిన్న పాత్రనివ్వడం జరిగింది. ఇక ఈ మూవీ 1987లో రిలీజ్ అవ్వడంతో చిన్న సినీ అరంగేట్రం చేశాడు. ఇక అలా అప్పట్లో ఇండస్ట్రీ చెన్నైలో ఉండడంతో హైదరాబాద్లో ఉంటే ప్రయోజనం లేదని తన మకాన్ని చెన్నైకి మార్చేసి బంధువుల ఇంట్లోనే ఉంటూ ఛాన్స్ల కోసం ప్రతి స్టూడియోకి తిరగడం మొదలెట్టాడు. అలా అంకుశం, భగవాన్, భగత్ అనే మూవీలో 1 లేక 2 రోజుల షూటింగ్ ఉండే చిన్న పాత్రల్ని చేయగా అందులో యాక్ట్ చేసినందుకు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదు. అలా తన సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని షూటింగ్కి వెళ్ళడం, ఆఫీసుల చుట్టూ తిరగడంలోనే 2 ఏళ్లు గడిచిన తన కెరియర్లో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలని డిసైడ్ అయినప్పుడే అన్నపూర్ణ బ్యానర్లో కొత్త డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ శివ అనే మూవీని చేస్తున్నాడని, అందుకు క్యాస్టింగ్ కూడా జరుగుతుందని తెలిసి నాగార్జున లాంటి స్టార్ హీరో పక్కన చేస్తే తన లక్ కూడా మారొచ్చనే ఆశతో చిన్న మరుసటి రోజు ఉదయాన్నే ఆర్జీవీని కలవగా అందుకు అతను ఏదైనా ఛాన్స్ ఉంటే చెప్తానని చెప్పడం, అలా 2 డేస్లోనే ఆర్జీవీ చిన్నాకి కాల్ బ్యాక్ చేయడం జరిగింది. ఇక అలా శివ మూవీలో జితేంద్రకి చిన్న అనే పాత్రనివ్వగా అప్పటి నుండి జితేంద్ర కాస్త చిన్నగా ఫేమస్ అయ్యాడు. ఇక శివ మూవీ 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం జరిగింది. అలా ఆ మూవీలో తనకి వచ్చిన పాపులారిటీతోనే చిన్న ఇక పైన చిన్న చితిక పాత్రలు చేయకూడదని హీరోగానే చేయాలని డిసైడ్ అయ్యాడు. ఇక అదే టైంలో పుట్టింటి పట్టు చీర అనే మూవీలో తనకి సెకండ్ హీరోగా ఆఫర్ రావడంతో ఇమీడియట్గా అందుకు ఒప్పుకొని షూటింగ్ని కూడా స్టార్ట్ చేశాడు. ఇక ఈ మూవీ 1990లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఆ వెంటనే మధురానగర్ అనే మూవీలో సెకండ్ హీరోగా చేసే ఛాన్స్ వచ్చింది. ఇక అలా ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడే ఇతని మేనమామ సీఎం అవ్వడంతో చిన్నాకి మంచి గౌరవం దక్కేది. అంతేకాకుండా ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన గోపాల్ రెడ్డి గారు చిన్న క్యారెక్టర్ మరియు అతని బ్యాక్గ్రౌండ్ ని చూసి తన కూతురు శిరీషాని చిన్నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కానీ కెరియర్లో అటు ఇటుగా ఉన్న చిన్న తను ఒక స్టేజ్కి వచ్చేంత వరకు పెళ్లి చేసుకోనని చెప్పి తన కెరియర్ మీద ఫోకస్ చేశాడు. అలా రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రాత్రి అనే మూవీలో మెయిన్ హీరోగా యాక్ట్ చేయగా ఆ మూవీ తెలుగు, హిందీ అని 2 భాషల్లో రిలీజ్ అయింది.
దీంతో ఆర్జీవి ప్రొడ్యూసర్గా, జేడి చక్రవర్తి మరియు చిన్న హీరోలుగా మనీ అనే మూవీని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అదే కాంబినేషన్లో మనీ మనీ అనే మూవీని కూడా స్టార్ట్ చేశారు. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యి ఓకే టాక్ తెచ్చుకున్న ఆర్జీవి హీరోస్కి పేమెంట్ సరిగా ఇవ్వకపోవడంతో చిన్న అప్పటి నుండి బయట మూవీస్లో కూడా యాక్ట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా లక్కీ ఛాన్స్, కిష్కిందకాండ, రెండో కృష్ణుడు, ఆంటీ అనే మూవీస్ చేస్తూ ఆర్జీవి టీంకి కాస్త దూరం అయ్యాడు. ఇక అదే టైంలో ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి చిన్నాకి అమోరు మూవీలో రామ్ రెడ్డి చేసిన విలన్ పాత్రని ఆఫర్ చేయడంతో ఆ ఛాన్స్ ని వదులుకోకూడదని ఒప్పుకొని అదే సమయంలో 5 సినిమాల్లో ఛాన్స్లు వచ్చిన వాటిని వదిలేయడం జరిగింది. ఇక అలా మొదటిగా అమ్మోరు మూవీకి ఏలేటి రామారావు గారు డైరెక్టర్ గా ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు. అలా 90% షూటింగ్ పూర్తి చేశాక ప్రొడ్యూసర్ మూవీ రష్ ని చూడగా డైరెక్టర్ కి మూవీపై అంతలా అవగాహన లేదనే ఒపీనియన్ రావడంతో ప్రొడ్యూసర్ కి వేరే దారి లేక మిగిలిన షూటింగ్ కోసం కోడి రామకృష్ణ గారిని డైరెక్షన్ చేయమని అప్రోచ్ అవ్వగా అందుకు అతను ఒప్పుకోవడం జరిగింది. అలా ఆ మూవీ రష్ ని చూడగా చిన్న చేసిన పాత్రకి అతను సెట్ అవ్వలేదని అతని ప్లేస్లో రామిరెడ్డి గారిని పెట్టి మళ్ళీ షూట్ చేయాలని కోడి రామకృష్ణ గారు చెప్పడంతో అందుకు ప్రొడ్యూసర్ కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా 2 years ఏ ప్రాజెక్టు ఒప్పుకోకుండా అమ్మోరు మూవీకి తన డేట్స్ని కేటాయించిన ఇలా అర్ధాంతరంగా తనని తీసేయడంతో చిన్న తట్టుకోలేకపోయాడు. అలా ఆ తర్వాత ఛాన్సులు కూడా సరిగ్గా రాకపోవడంతో సినిమా ఇండస్ట్రీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని కోడి రామకృష్ణ గారే తన కెరియర్ని తొక్కేశాడనే బాధతో తిరిగి ఊరికి వెళ్ళిపోయాడు. ఇక అప్పటికే చిన్న తల్లిదండ్రులు ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి గారి కూతురైన శిరీషతో చిన్నాకి పెళ్లిని ఫిక్స్ చేయగా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మౌనిక, భావన అనే 2 అమ్మాయిలు కూడా జన్మించారు. ఇదిలా ఉంటే ఒకసారి రుచి చూసిన నాలుక అదే రుచి కావాలన్నట్లు కొంతకాలానికి చిన్న మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నాడు. అలా అప్పటికే ఇండస్ట్రీ హైదరాబాద్కి షిఫ్ట్ అవ్వడంతో తన ఫ్యామిలీని తీసుకొని హైదరాబాద్కి వచ్చేశాడు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే జగపతి బాబు యొక్క బాచీ మూవీలో యాక్ట్ చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ని కూడా స్టార్ట్ చేయగా ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్లో అన్వేషణ, కబడ్డీ కబడ్డీ, నిన్నే ఇష్టపడ్డాను, శ్రీను, వాసంతి, లక్ష్మి అని బ్యాక్ టు బ్యాక్ 150 మూవీస్లో చేస్తూ కొంతవరకు గుర్తింపు పొందాడు. కానీ తనకి వచ్చిన పాత్రలన్నీ 1-2 రోజుల షూటింగ్కే పరిమితం అవ్వడం, కంటిన్యూస్గా షూటింగ్ లేకపోవడంతో స్మాల్ స్క్రీన్లో కూడా తన లక్ని పరీక్షించుకోవాలని డిసైడ్ అయ్యాడు. అలా అష్టాచెమ్మ సీరియల్తో స్మాల్ స్క్రీన్లోకి అరంగేట్రం చేయగా ఆ తర్వాత అభిషేకం, నిండు నూరేళ్ల సావాసం అనే సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నా కూడా తన ఇంట్రెస్ట్ మాత్రం మూవీస్ వైపే ఉండేది. దీంతో తను డైరెక్టర్గా, హీరోగా, ప్రొడ్యూసర్గా తన ఏంటో ప్రూవ్ చేసుకోవాలని ఆ ఇంట్లో అనే హారర్ కథని తనే రాసుకొని షూటింగ్ని కంప్లీట్ చేయగా ఆ మూవీ 2009లో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా తనకి ఇండస్ట్రీ నుండి ఎటువంటి సపోర్ట్ దొరకకపోవడంతో రంగుల ప్రపంచానికి బ్రేక్ ఇచ్చి తన మేనమామలాగే రాజకీయాల్లో తన సత్తా చాటుకోవాలనుకున్నాడు. ఇక అందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న జనార్దన్ రెడ్డి గారిని అడగగా అందుకు అతను తనకి తెలిసిన సినిమాల్లోనే ఉండమని సజెషన్ ఇవ్వడంతో చిన్నాకి వేరే దారి లేక సినిమాల వైపే దృష్టి సారించాడు. ఇదిలా ఉంటే చిన్న భార్య అయిన శిరీష గారు అనారోగ్య బారిన పడి వీల్ చైర్కే పరిమితం అవ్వాల్సి వచ్చింది. దీంతో చిన్న తన కెరియర్ కన్నా ఫ్యామిలీకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి తరచూ తన భార్యకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ మొదటిలాగే చూడాలనుకున్నాడు. కానీ రోజు రోజుకి ఆమెకి హెల్త్ చాలా సీరియస్ అయి 2017లో తన 41 ఏళ్లకి మరణించడంతో చిన్న మానసికంగా కృంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. అలా ఆ తర్వాత తన పెద్ద కూతురు మౌనికకి 2017లో పెళ్లి జరిపించి తనని లైఫ్లో సెటిల్ చేశాడు. ఇక అలా నిదానంగా ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలవ్వడంతో ఇలా ఉంటే అవ్వదని, కుటుంబం మొత్తం తనపైనే ఆధారపడి ఉందని నాగభైరవి సీరియల్తో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసి ఇప్పుడు నువ్వు నేను ప్రేమ అనే సీరియల్లో యాక్ట్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే చిన్న రెండో అమ్మాయి అయిన భావన తన MBAని పూర్తి చేసి అమెజాన్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేయగా అక్కడే మధ్యప్రదేశ్కి చెందిన అవినాష్ అనే అబ్బాయిని కలవడం జరిగింది. ఇక అలా వీరిద్దరూ ఒకే డిపార్ట్మెంట్లో పనిచేయడంతో వీరిద్దరికి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు. అలా 5 సంవత్సరాల నుండి ప్రేమలో ఉన్న భావన మరియు అవినాష్ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి చెప్పగా ఇద్దరు 29 ఏళ్ల వయసుని కలిగి ఉండి ఒకరినొకరు ఇష్టపడడంతో ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా నవంబర్ 23న హైదరాబాద్లోని అమ్మపల్లి ఆలయంలో వీరి పెళ్లిని ఘనంగా జరిపించారు. ఇక అలా పెళ్ళైన నెల రోజులకి వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అమ్మాయి కన్నా అబ్బాయి చిన్నవాడిగా ఉన్నాడని, తమ్ముళ్ళ కనిపిస్తున్నాడనే వార్తలు హల్చలవుతున్నాయి. నిజానికి వీరిద్దరిది సేమ్ ఏజ్ అనే చెప్పొచ్చు. ఏదేమైనా భావన, అవినాష్ హ్యాపీగా కలకాలం ఇలాగే ఉండాలని కోరుకుందాం. ఫోక్స్, ప్రేమను పొందేందుకు అబద్ధాలు ఆడొచ్చేమో గానీ ప్రేమను మాత్రం అబద్ధం చేయకూడదు. ఇది ఫోక్స్ నటుడు చిన్నా గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR Voice. Thank you.